ఆమెకు 50 పెళ్లిళ్లు, ఎప్పుడు నిత్య పెళ్లి కూతురు, వివాహం అనంతరం డబ్బు నగలతో జంప్, బాధితుల్లో డిఎస్పీ ఎస్ఐ సహా పలువురు. తమిళనాడులో సంచలన ఘటన. అయితే ఈమెకు 50 పెళ్లిళ్ళు అయినాయట. సో అది ఎట్లా అనేది కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె చేసిన ఘనకార్యం ఏంది, లెక్కేందని కూడా చూసుకుందాం. ఆమె భార్యన ఒక డిఎస్పీ ఎస్ఐలు కూడా పడ్డారట. అంటే ఎస్ఐ డిఎస్పీ అంటే ఏంది, పెద్ద పెద్ద ఆఫీసర్లే మోసపోయారు. పెళ్లి చేసుకోవాలా, అక్కడ కొన్ని రోజులు ఉండాలా, ఆ తర్వాత డబ్బులు నగదులు బ్యాగులు వేసుకొని జంప్ కావాలి. డిఎస్పీ ఎస్ఐ సహా 50 మందిని వివాహం చేసుకున్న ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం తమిళనాడులో సంచలనంగా మారింది. తిరుపూర్కు చెందిన ఓ యువకుడు డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్ లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకుని వివాహం చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉన్న కొద్ది రోజులకు సంధ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇది గమనించిన పెళ్లి కొడుకు సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా అందులో ఆమె భర్త పేరు వేరే ఉండడంతో షాక్ తిన్నాడు. ఆమెను నిలదీయగా చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది. వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆమె నిత్య పెళ్లిళ్ల భాగవతం బయటపడింది. ఆమె ఇప్పటి వరకు 50 పెళ్లిళ్లు చేసుకున్నట్టు తేలింది. బాధితుల్లో డిఎస్పీ, 2 పోలీస్ అధికారులు, ఫైనాన్స్ అధికారి సహా 50 మంది ఉన్నట్టు గుర్తించారు. పెళ్లి అయిన కొద్ది రోజులకు వారి నుంచి నగదు, డబ్బులు దోచుకొని పరారవుతున్నట్టు సంధ్య విచారణలో ఒప్పుకున్నది. అయితే ఏం చేస్తున్నది ఈ మహిళ అంటే, సోషల్ మీడియాలో ఏవైతే ఉంటాయో అందులో ఆమె ఫోటో పెట్టి ఇక వాళ్ళతో పరిచయం వేసుకొని, వాళ్ళని బుట్టలో వేసుకొని, వాళ్ళతో పెళ్లి చేసుకొని, వాళ్ళ ఇంట్లో ఉన్న నగదు కానీ బంగారం కానీ ఏదైనా ఉన్నదని దాని బ్యాగులు వేసుకొని అక్కడి నుంచి పారిపోతుండేనట. ఇట్లా ఏకంగా దాదాపు 50 మందిని బురిడి కొట్టించిందట. ఆ బురిడి కొట్టించిన దాంట్లో పోలీస్ అధికారులు 2 ఉన్నారట, డిఎస్పీ 1 ఉన్నారట, ఫైనాన్షియల్ కి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారట. మరి వాళ్ళు ఎట్లా ఏమైనా పట్టుకోలేకపోయారు? ఒక పోలీస్ అధికారి అంటే మరి వాళ్ళని ఎట్లా బురిడి కొట్టించింది, వాళ్ళు ఎట్లా పట్టుకోలేరు? మళ్ళీ డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్ చూసి అతను పెళ్లి చేసుకున్నాడు. ఒకవేళ ఈమెతో పెళ్లి చేసుకున్న ఫోటోలు అయితే ఉంటాయి కదా, మరి ఈ 50 మందిలో ఓటు కూడా మరి కంప్లీట్ ఇయ్యలేడా? అరే నా పెళ్ళ మిస్ అయిపోయింది, ఎటు డబ్బులు నగదుతో వారిపోయింది, మరి జాడలేదు పత్తలేదు, ఎటువైందో తెలియదు, సచ్చిందో బతికిందో తెలియదు అని చెప్పేసి ఓటు కూడా కంప్లీట్ ఇయ్యలేడా? అయితే ఆమె మొత్తం చేసింది డబ్బు కోసం, దోచుకోవాలా, పరారు కావాలి. ఈమె ప్రవర్తన అట్లానే అని 50 మందిలో ఓటు కనీసం కంప్లీట్ కూడా ఇయ్యలేడా? అరే ఓడికి కూడా అనుమానమే రాలేదు. అరే కనీసం 3-4 పెళ్లిళ్ళకి మళ్ళా మంచిగా ఉండదు. మళ్ళీ అమ్మాయి కూడా చూస్తే కొత్త పెళ్లి కూతురు లెక్కన ఉన్నది. నిత్య పెళ్లి కూతురు అని పెట్టింది. టైటిల్ కూడా మంచిగా ఉండదట. కొన్ని వెబ్సైట్ల ద్వారా మీరు ఎవరైతే చాటింగ్ చేస్తా ఉంటారో వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆధార్ కార్డులు కూడా, అంటే ఇక్కడ ఆధార్ కార్డు చూసినాక భర్త పేరు ఉండే వరకు ఇక్కడ చేసుకున్నానికి డౌట్ వచ్చింది. అరే నేనే లగ్గం చేసుకుంటే, నేనే మొదలు అనుకుంటే అక్కడ భర్త పేరు ఆల్రెడీ ఉన్నదని చెప్పేసి ఆధార్ కార్డు చూసినాక ఆయనకు డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినాక ఆయన చంపేస్తానని బెదిరించిందట. ఎటకేలకు ఈమెనే బెదిరించింది. అంత ఎటకేలకు మళ్ళీ పోలీసులకు ఆయన అడిగిందట, నీ భర్త పేరు ఉంది ఏం సంగతి అంటే, ఆడ ముందు తెలుసుకోలేడుగా. మంచిగా చూసి అందం మంచిగా ఉందని చెప్పి ఆయనతో లగ్గం చేసుకున్న తర్వాత భర్త పేరు ఆధార్ కార్డులో కనబడితే అప్పుడు అడిగాడు, నీకు పెళ్లి అంటే నువ్వు గట్టిగా అడుగుతావు, నేను వేసిపడతా అని చెప్పి చంపేస్తాను బెదిరింపులకు పాల్పడిందట. సో ఇట్లా ఏదైనా వెబ్సైట్లలో చాటింగ్లు కానీ ఎవరైనా అమ్మాయిలు పరిచయమైనా వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ఆమె ఎలాంటిది ఏంటనేది మీ పేరెంట్స్ చెప్పి ఆమె గురించి తెలుసుకున్న తర్వాత, అంటే అందరు అట్లా కాదు, ఇక కొందరు కేటుగాళ్ళలో ఇట్లుంటారు అన్నట్టు. ఈ మహిళ మరి నిత్య పెళ్లి కూతురికి 50 మందిని బూటీ కొట్టింది అంటే చిన్న విషయం కాదు. బాగున్నా బాబు, మరి వాళ్ళు ఎట్లా కంప్లీట్ ఇవ్వలేరు, మరి వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ నాకు తెలిసి ఇంకేదన్నా వాళ్ళనే లగ్గం చేసుకున్న తర్వాత, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిందాము. ఇన్ని వేసుకుందంటే ఒక్కడన్నా బయటకు రాలేదు అసలు. అదే అట్లా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. సో ఇంకా మరి ఆమె ఏం చేస్తారు అయితే రిమాండ్ అయితే చేస్తా ఉన్నారు, విచారణ చేపడతా ఉన్నారు. అందులో భాగవతం బయటపడింది. ఇక తర్వాత కేసు ఎట్లా ముంగడికి పోతే ఏం చేస్తారు, మరి ఆమె బారిన పడేటోళ్ళు ఇంకెంత మంది ఉన్నారు ఏంది అనేది పూర్తి వివరాలు మనం